హలో గాయస్, మనకి ఎస్ఆర్హెచ్ బౌలర్ అయిన హర్షల్ పటేల్ సో ఒక రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పాలి. ఎందుకంటే మొన్న యకానా స్టేడియం మీదగా జరిగిన ఎల్ఎస్డి మీద మ్యాచ్లో చూసుకుంటే ఐడెన్ మార్క్రమ్ వికెట్ తీశాడు కదా. సో ఐడెన్ మార్క్రమ్ వికెట్ తీయడంతో మరి మొత్తం కూడా ఐపీఎల్ సీజన్స్ మొత్తంలో కూడా మరి 150 వికెట్స్ తీసుకున్న ప్లేయర్స్లో మరి మనోడు కూడా చేరాడు. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 13 ప్లేయర్స్ అయితే 150 వికెట్స్ తీసుకున్నారు. సో దాంట్లో మరి ఇండియన్ ప్లేయర్స్ చూసుకుంటే 9 మెంబర్స్ ఉన్నారు. ఆ 9 మెంబర్స్లో హర్షల్ పటేల్ ఒకడనమాట. అయితే ఇదంతా పక్కన పెడితే మనకి అంతకుముందు ప్రీవియస్గా చూసుకుంటే మనకి 2 సార్లు పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. అంతకుముందు 2021లో అనుకుంటా ఆర్సీబీ టీం తరపున పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. దాని తర్వాత 24లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తరపున పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలవడం జరిగింది. అయితే ఈ సీజన్లో చూసుకున్నా సరే ఇప్పటికీ 15 వికెట్స్ తీశాడు. అయితే ఇదంతా పక్కన పెడితే మరి ప్రజెంట్ వచ్చేసరికి మనకి 150 వికెట్స్ తీశాడు కదా. సో మరి మనకి 150 వికెట్స్ తీసిన అతి ఫాస్టెస్ట్ బౌలర్గా మరి హర్షల్ పటేల్ అయితే నిలవడం జరిగింది. సో ఇప్పటి వరకు మొత్తం కూడా 2300 బాల్స్ వేసి మరి 150 వికెట్ తీసుకున్నాడు. అంతకుముందు ఇదే రికార్డు లసిత్ మలింగా పేరు మీద ఉండేది. అంతకుముందు లసిత్ మలింగా చూసుకుంటే 2450 సంథింగ్ బాల్స్లో మరి 150 వికెట్స్ తీసుకుంటే, సో ఇప్పుడు వచ్చేసరికి 2377 బాల్స్లోనే మరి 150 వికెట్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి 2500 సంథింగ్ బాల్స్లో మనకి యజ్వేంద్ర చాహల్ అయితే ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడనమాట. సో ఏదైనా సరే మరి ఫైనల్గా హర్షల్ పటేల్ క్రియేట్ చేసిన ఈ రికార్డు గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.